సామాజిక తెలంగాణ సాధిస్తాం, అర్జెంటుగా నువ్వు కుర్చీ దిగిపో. ఈ మాట అన్నావంటే నువ్వు కుర్చీలో కూర్చునే అర్హత లేదు రేవంత్ రెడ్డి గారు. తెలియక అన్నావా తెలిసి అన్నావా? హలో డాక్టర్ అని ఇప్పుడు మనం ఫోన్ కొట్టి అర్జెంటుగా రేవంత్ రెడ్డి గారి ఇంటికి బొర్రి కొంచెం కాయలు తప్పినట్టున్నాడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతాడు. మరి సామాజిక తెలంగాణ అంటాడు. సామాజిక తెలంగాణ అంటే ఏంది సార్ అని 4 క్వశ్చన్లు అడుగు అని చెప్పాలి మన హలో డాక్టర్ని. అయ్యా నువ్వు సామాజిక తెలంగాణ అంటే అర్హుడు కాదు నాయన. కాదు ఎట్లయితావు? సామాజిక తెలంగాణ అంటే ఇక్కడ మాదిగైనే ముఖ్యమంత్రి కుర్చీ మీద ఉండాలి. 36 లక్షల మంది మాదిగలు ఉన్నారు, వాళ్ళ తర్వాత ముదిరాజులు ఉన్నారు. కాబట్టి ఈ మాట మరి తెలియకనే అన్నామని అనుకుంటున్నాం మేము. వితౌట్ లేదా గెట్ అవుట్, మేము అదే అంటాను, గెట్ అవుట్. రేవంత్ రెడ్డి గారు గెట్ అవుట్. సామాజిక తెలంగాణ నినాదం అని నువ్వంటే నువ్వు కుర్చీ నుంచి దిగవలసిందే. ఇక గెట్ అవుట్, సీఎం కుర్చీ నుండి నువ్వు గెట్ అవుట్. రాష్ట్రాన్ని 2020 మ్యాచ్లా మారుస్తాం అంటే దోపిడీ ఎక్కువ చేస్తారా? రూపాయి తీసుకునే దగ్గర 20 రూపాయలు తీసుకుంటారా ఏంది? పెట్టుబడులకు రక్షణ కల్పిస్తేనే ఆర్థిక అభివృద్ధి. విద్య, వైద్యం, ఉపాధి మా ప్రాధాన్యత రంగాలు. ఇన్వెస్టర్లకు విశ్వాసం కల్పిస్తాం. బెంగళూరు మీడియా జూమ్ మీటింగ్లో సీఎం రేవంత్. ఇక్కడే మా దగ్గరేమో అప్పు ఉడతలేదు, ఎక్కడ పోయినా అప్పు ఇత్తలేరు. ఢిల్లీకి పోతే దొంగను చూసినట్టు చూస్తాన్లు, ఇడిచిన చెప్పులు కూడా ఎత్తుకపోయేటట్టు చూస్తాన్లు అంటాను. ఈడ పోయి కాన్ఫరెన్స్లేమో విశ్వాసం కల్పిస్తాం, ఇన్వెస్టర్లను రప్పిస్తాం. మర్చిపోయి ఇదే ముచ్చట జూమ్ మీటింగ్లు అనేది. అప్పులు ఇయ్యరా, దొంగల లెక్క చూస్తారా, చెప్పులు ఎత్తుకపోయడానికి రాలే అని అనేరు. ఈయన కాయలు తప్పిన రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు సార్ రేవంత్ రెడ్డి గారు మీరు తెలంగాణ ప్రజలకు చెప్తలేరు సార్, మీరు ఇన్వెస్టర్లకు చెప్తాను సార్ అంటే నేను జూమ్ మీటింగ్లోకి వచ్చిన వెరీ సారీ. మా దగ్గర మీరు ఏ భూములైనా అందకపోవచ్చు, రూపాయి పావులకే అమ్ముతాం, మీరు ఎక్కడైనా కట్టవచ్చు, మీరు ఎక్కడ మీకు జాగ కావాలంటే అక్కడికి జాగిస్తా అని మళ్ళీ అంటారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు ఈ మాట అంటే అనర్హుడు అండి. మీరు సామాజిక తెలంగాణ అంటే మా ఎస్సీ బీసీ ఎస్టీలు మంత్రివర్గంలో ఉండాలి, మా వాళ్ళే ముఖ్యమంత్రి సీటు మీద ఉండాలి. నీ మీద కోపమేం కాదు, నువ్వు మాట్లాడే మాటల మీద కోపం, అంతే. నీ మీద మాకేమేం కోపం?